గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. నేను జ్యోత్స్న. డిస్కషన్లోకి వెళ్లే కన్నా ముందు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ఒకసారి చూద్దాం. తెలంగాణ వార్తా పేపర్స్ చూసినట్లయితే ముందుగా ఈనాడులో బ్యానర్ ఐటమ్ కనుక చూసినట్లయితే నిన్న తెలంగాణ అసెంబ్లీలో నెలకొన్న రచ్చకు సంబంధించే వార్తను హైలైట్ చేస్తూ జగదీష్ రెడ్డి సస్పెన్షన్ అంటూ కథనాన్ని ఇచ్చారు. ఇదే ఇక్కడ బ్యానర్ ఐటమ్. బడ్జెట్ సమావేశాలు ముగిసే వరకు ఈ సస్పెన్షన్ వర్తిస్తుంది. సభాపతిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ చర్యలు. మంత్రి శ్రీధర్ బాబు ప్రతిపాదనకు సభ ఆమోదం తెలిపింది. స్పీకర్ గౌరవానికి భంగం కలిగించలేదన్న జగదీష్ రెడ్డి, శాసనసభలో ప్రజాస్వామ్య విలువలకు పాతరేశారన్న కేటీఆర్, నేడు రాష్ట్ర వ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చిన బీఆర్ఎస్. అయితే బీఆర్ఎస్ శాసనసభ్యుడు మాజీ మంత్రి జగదీష్ రెడ్డిపై శాసనసభ సస్పెన్షన్ వేటేసింది. ఈ నెల 27వ తేదీ వరకు జరిగే బడ్జెట్ సమావేశాలకు హాజరు కాకుండా సస్పెండ్ చేస్తున్నట్లు సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ ప్రకటించారు. గవర్నర్ ప్రసంగానికి నిన్న ధన్యవాదాలు తెలిపేటువంటి తీర్మానంపై మాట్లాడుతూ జగదీష్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఈ సభ మనందరిది, అందరికీ సమాన హక్కులు ఉన్నాయి. మా అందరి తరపున మీరు పెద్ద మనిషిగా మాత్రమే అక్కడ కూర్చున్నారు. ఈ సభ మీ సొంతం కూడా కాదు అంటూ సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ ను ఉద్దేశించి జగదీష్ రెడ్డి అనడంతో ఒక్కసారిగా సభ వేడెక్కింది. ఇక రైట్ సైడ్ గనక చూసినట్లయితే దక్షిణాది హక్కుల కోసం కిషన్ రెడ్డి పోరాడాలి. కేంద్రం చేయబోయేది నియోజకవర్గాల మదింపు కాదు, దక్షిణాది రాష్ట్రాల రాజకీయ శక్తి కుదింపు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మండిపడ్డారు. కేంద్ర కేబినెట్ లో ఈ విషయాన్ని ప్రస్తావించాలి. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఉత్తరాది కంటే కేంద్రానికి ఎక్కువ పన్నులు చెల్లిస్తున్నామని వెల్లడి. మెట్రో, మూసీ, RRR లాంటి ప్రాజెక్టులకే నిధులు అడుగుతున్నామని స్పష్టం. ఇక బంగారం ధర 90,000 దాటింది అంటూ వార్తనిస్తూ ఇటీవల అంతర్జాతీయ, దేశీయంగా కాస్త నెమ్మదించిన పసిడి ధరలు నిన్న ఒక్కసారిగా భగ్గుమన్నాయి. హైదరాబాద్ బులియన్ విపణిలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర వచ్చేసి తొలిసారిగా 24 క్యారెట్ 90,000కు మించిపోయింది. కిలో వెండి వచ్చేసి 1,03,000. అంతర్జాతీయంగా ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వివిధ దేశాల ఉత్పత్తులపై విధిస్తున్న సుంకాలు, ఇంకా పలు దేశాల ఉత్పత్తులపై సుంకాలు పెంచుతామనే హెచ్చరికల నేపథ్యంలో వాణిజ్య ఉద్రిక్తతలు పెరిగి అంతర్జాతీయంగా ఆర్థిక అనిశ్చితి ఏర్పడుతోంది. అందువల్లే బంగారం ధరలు ఈ విధంగా పెరుగుతున్నాయి అని చెప్పేసి ఈ వార్తనిచ్చారు. ఇక నకిలీ సిమ్ కార్డులపై ఆస్త్రంటూ 10 సెకండ్లలో 1 కోటి ముఖాలను వడపోసే సామర్థ్యం ఉంది దీనికి. తొలి దశలో 87 కోట్ల మొబైల్ కనెక్షన్ల విశ్లేషణ. సాంకేతిక పరిజ్ఞానంతో సైబర్ నేరస్తుల ఆట కట్టు. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి. ఇందులో మాట మంట అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిపై నిన్న సస్పెన్షన్ వేటుపడ్డ విషయం మనకు తెలిసిందే కదా. ఆ వార్తని ఇక్కడ హైలైట్ చేస్తూ టాప్ ఐటమ్ గా ఇచ్చారు. ఇక రైట్ లో ప్రతిసారి ఫోటోలు దిగి చూపాలా, గాంధీ కుటుంబంతో నాకెంతో సాన్నిహిత్యం ఉంది, వారిని కలిసినప్పుడల్లా ఫోటోలు దిగి ప్రదర్శించాల్సిన అవసరం నాకు లేదు, నాపై విశ్వాసం ఉండబట్టే పదవులు కట్టబెట్టారు, విపక్షాల ఉచ్చులో పడను, వాళ్లను పట్టించుకోను, రేవంత్ చెబితే చేస్తాడు, ఎక్కడా రాజీ పడడు, కాంగ్రెస్ ను అధికారంలోకి తేవడంలో తోడుగా ఉన్నోళ్లు మాకు ముఖ్యం, 37 మందిని కార్పొరేషన్ చైర్మన్లను చేశాం, రాష్ట్ర సమస్యలపై కేంద్రంతో కిషన్ రెడ్డి పోరాడాలి, బీఆర్ఎస్ పైశాచికానందం పొందుతోంది, శాసనసభలో చర్చకు కేసీఆర్ రావాలి, ఢిల్లీలో మీడియాతో ఇష్టాగోష్ఠులు సీఎం రేవంత్ రెడ్డి. అమెరికాకు ఇప్పుడొద్దులే, పలు కారణాలతో మన విద్యార్థుల్లో తగ్గిన ఆసక్తి అంటూ అమెరికాలో ఆర్థిక అనిశ్చితి కావచ్చు, ఈ వీసా ఫీజులు పెరుగుదల కావచ్చు, మరోవైపు ఈ వడపోత కార్యక్రమం ఏదైతే ఉందో అది కఠినతరం అవ్వడం, ట్రంప్ అస్థిర నిర్ణయాలు కావచ్చు, ఇతర దేశాల్లో అవకాశాలు పెరగడం కావచ్చు, గతేడాదితో పోలిస్తే 38% తగ్గింది H1B వీసాల అప్లికేషన్స్ అనేవి. సో అమెరికాకు ఇప్పుడొద్దులే అన్నటువంటి లైన్తో ఈ వార్తను హైలైట్ చేశారు. నెక్స్ట్ నమస్తే తెలంగాణ. ఇక్కడ పైన టాప్ ఐటంలో నిన్న తెలంగాణ శాసనసభలో జరిగినటువంటి విషయాన్ని హైలైట్ చేస్తూ కథనాన్ని ఇచ్చారు. జగదీష్ రెడ్డి సస్పెన్షన్, అసెంబ్లీ స్పీకర్ నిర్ణయం, బడ్జెట్ సెషన్ పూర్తయ్యేదాకా వర్తింపు, తీర్మానం ప్రవేశపెట్టిన మంత్రి శ్రీధర్ బాబు, సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించిన స్పీకర్, ఎల్పీ ఆఫీస్లోనూ ఉండకుండా నిషేధాజ్ఞలు, అయితే హక్కులు కోరితే బహిష్కరణ అన్నటువంటి క్వశ్చన్తో ఈ వార్తను హైలైట్ చేశారు. ఇక దళిత విద్యపై కాంగ్రెస్ కత్తి అంటూ గుట్టుగా ఎస్సీ గురుకుల డిగ్రీ కాలేజ్ల కుదింపు, అణిచివేత ఆనవాళ్లు ఎన్నో అంటూ దళిత మంత్రి హవాకు చెక్,
అసలు కాంగ్రెస్ నేతపై కోవట్టు రాజకీయం. రేపటి పోటీ నుంచి తప్పించడమే లక్ష్యం. సన్నిహితులతో హైకమాండ్కు ఫిర్యాదు. కొద్ది రోజులుగా నేతకు తగ్గిన ప్రాధాన్యం. ప్రస్తుత శాఖలోనూ తొలగిస్తారని ప్రచారం. కమిషన్ల కథలో కొత్త మలుపులు ఎన్నో అంటూ వార్తను నమస్తే తెలంగాణ ఇచ్చింది. ఏపీ వార్తా విశేషాల్లోకి వెళ్దాం. ముందుగా ఈనాడు. ప్రతి నియోజకవర్గంలో 10,000 ఇళ్లపై సౌరభాలు అంటూ వార్తను హైలైట్ చేస్తూ బ్యానర్ ఐటంగా ఈనాడు ప్రచురించింది. ఈ సోలార్ ప్యానెల్స్ ఉన్నాయి కదా, సో ఈ ప్యానెల్స్ పెట్టించే బాధ్యత ఆయా ఎమ్మెల్యేలదే. ఎస్సీ ఎస్టీలకు ఉచితం, బీసీలకు 80,000 వరకు రాయితీ, వ్యవసాయ మోటార్లకు సౌర విద్యుత్. శాసనసభలో సీఎం చంద్రబాబు వెల్లడి. ప్రతి నియోజకవర్గంలో 10,000 ఇళ్లపై సౌరభాలు సోలార్ ప్యానెల్స్ పెట్టాలి అని ఏదైతే డిసైడ్ చేశారు అండ్ ఎవరెవరికి ఎంత రాయితీ వస్తుంది అండ్ ఈ బాధ్యత అంతా కూడా ఎమ్మెల్యేలదే అని చెప్పేసి ఏదైతే అన్నారో ఆ వార్తనే బ్యానర్ ఐటమ్ చూడొచ్చు మీరు. యువతకు కృత్రిమ మేధలో శిక్షణకు మైక్రోసాఫ్ట్తో ఒప్పందం. ఏడాది కాలంలో 2 లక్షల మందికి శిక్షణ. విద్యార్థులకు బహుళ సాంకేతిక మెళకువలు. 5 ఎమ్మెల్సీ అభ్యర్థులు ఏకగ్రీవం ప్రకటించిన రిటర్నింగ్ అధికారి. ఇది పెద్దిరెడ్డి ఫార్ములా అంటూ చేతికి మట్టెంటకుండా ప్రభుత్వ భూముల్ని కొట్టేసే సరికొత్త పద్ధతి. 70 కోట్లకు పైగా విలువైన పెద్ద చెరువు భూమిపై కన్ను. ప్రైవేటు పట్టా భూమిగా రెవెన్యూ రికార్డుల్లో మార్పులు. ఓ వ్యక్తి పేరిట రిజిస్ట్రేషన్, ఆ తర్వాత భార్య పేరు మీదకు మార్పు. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి. తాడేపల్లి కళ్ళు అంటూ ఎప్పటికప్పుడు చేరుతున్న మద్యం లెక్కలు. బెవరేజెస్ లో నేటికి సజ్జల పెట్టిన కంపెనీ. సర్వీస్ ప్రొవైడర్ గా కొనసాగుతున్న విశిష్ట అంటూ వార్తను బ్యానర్ ఐటంగా ఇచ్చింది. ఇక నేడే జనసేన జయకేతనం. పిఠాపురం చిత్రాడలో 12వ ఆవిర్భావ దినోత్సవ సభ. నెక్స్ట్ సాక్షి. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం అన్నటువంటి లైన్తో సాక్షిలో మీరు బ్యానర్ ఐటంగా చూడొచ్చు. కూటమి ప్రభుత్వ పాలనపై గవర్నర్ జస్టిస్ నజీర్ కు వైఎస్ఆర్సీపీ కంప్లైంట్ చేసినటువంటి విషయాన్ని ఇక్కడ ప్రస్తావిస్తూ ప్రజాస్వామ్యాన్ని ముఖ్యమంత్రి అపహాస్యం చేస్తున్నారు. ఒక వర్గానికి మాత్రమే మేలు చేయాలని అనడం దారుణం. సమాజంలో వివక్ష పెంచేలా సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు. తక్షణం జోక్యం చేసుకోవాలి. గవర్నర్కు వైఎస్ఆర్సీపీ విజ్ఞప్తి. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిణామాలపై గవర్నర్కు వినతి పత్రం అందజేసిన వైఎస్ఆర్సీపీ ప్రతినిధి బృందం అంటూ ఈ వార్తను హైలైట్ చేశారు. ఇక సెకీ ఒప్పందం రద్దు కుదరదు. ఎట్టకేలకు శాసనసభలో సీఎం చంద్రబాబు ఒప్పుకోలు. ఇవి ఇవాళ వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తా కథనాలు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిస్కషన్లోకి వెళ్దాం. స్టే ట్యూన్.